మీరేం చేస్తున్నారు? మేము చిల్లరంగడి వ్యవసాయం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తున్నారు? మాది జగనప్ప. ఎందుకంటారు? మాకు అన్ని పథకాలంతా ఆయన నుంచి ఇది తండేది రైతులకి. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఆయన పెట్టిన పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. బాగున్నాయి అంటారా? మా అంతా అవే. సార్ జగన్ ఓడించడానికి వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏమీ కాదు ఆడ. ఎందుకంటారు అలాగా? అంతే, అది ఆయన అన్ని బాధలు పడి చేసినాడు కాబట్టి ఆయనకే ఇది చేస్తాడు. సార్ జగన్ గారికి వేస్తారంట. జగన్ గారికి వచ్చేది ఆయనదే. అంత నమ్మకం ఏంటంటారు మీకు? అంతే, రైతులకి అంతా ఆయన బాగా మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకే ఇది ఉంటుంది. మరి చంద్రబాబు గెలిస్తే రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఎక్కువ పథకాలు ఇస్తాను, రైతులను కూడా బాగా మంచిగా చేస్తా అంటున్నారు. ఏమో అవి మనం చెప్పలేము, ఎట్లా చెప్పేదే అలా అంటారు. అంతే, ముందు చెప్పిరు ఏమిచ్చిరే, ముందు చేసినప్పుడు ఏం చేయలేదు అంటారా? ఏం లేదు. పొత్తు గెలవాలి, జగన్ పోవాలంటున్నారు కదా. ఏమి కాదు ఆడ. జగన్ ఓడిపోతారు అంటున్నారు ఈసారి. ఎందుకు ఏం ఆడ ఏం కాదు, వాడేదంటూ ఉండదు, ఆయనే గెలిచేది కూడా. ఆయనే గెలుస్తారంటారా? 100కి 100 ఆయనే వస్తాడు. మరి సిరిమిల గారు ఇప్పుడు అన్నకి పోటీగా నిలబడుతుంది, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఆమె వేస్ట్. వేస్ట్ అంటారా? ఎందుకు? చెల్లెలే కావచ్చు, చెల్లెలే ఏం చేయాలి, అన్న మీదనే రివర్స్ అంతే. రివర్స్ అవుతుంది కదా. మధ్యలో వాళ్ళు పెట్టి ఆ మాదిరి చేపిస్తా ఉన్నారు అంతే. ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళంతా చేరి అయ్యమని ఇది చేసినారు అంతే. చేశారంటారు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వచ్చి ఇప్పుడు ముందున్న ఆయన వచ్చి నవాజ్ షాజహాన్ బాషా, ఇప్పుడు కొత్త ఆయన ఇచ్చినారు నిస్సర్ మహమ్మద్ బాషా గారు. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? వైసీపీకి వస్తాయి 90-95 వస్తాయి. మరి మీ ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా, వైసీపీని ఖచ్చితంగా గెలుస్తుంది, అదే గెలిచేది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 90 సీట్లు రావాలి మొత్తం 90 సీట్లు గెలిపిస్తారు వైసీపీ ఖచ్చితంగా. మీరేం చేస్తుంటారు? ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్. ఎందుకంటారు? మాకు అన్ని ఇచ్చినాడు, చేసినాడు, అన్ని 5 ఏళ్ళ నుంచి అన్ని పరిపాలన చేసినాడు, అందుకు ఆయన రావాలి. ఆయన రావాలంటారు. మరి ఇప్పుడు జగన్ ఓడించడానికి కలిసి వస్తున్నారు ముగ్గురా రాజంత బాణాలు వేసుకొని తిన్నా కానీ వాళ్ళు చూడు కూడా పెట్టలేరు. చేయలేరంటే ఏమి చేయలేరు. అలా అంటారు. అవును, ఏం చేయలేరు. ఒక మనిషికి 4 మలుకోవాలా అంటే జగన్ ఓడించడానికి అది వచ్చేది. ఇప్పుడు ఏమైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, ఐఓళ్ళు, ఆర్టీసీ వాళ్ళు వాళ్ళంతా అప్పుడు వేసిరే, ఇప్పుడు వేయమంటా ఉన్నారు అనుకో, అర్థానికి అర్థమో. దానికి సపోర్ట్ వీళ్ళంతా అంతా కొడతా ఉన్నారు. ఎవరు? ఈ పింఛన్లు, ఆడోళ్ళు, గుడ్డోళ్ళు, కూలిపోళ్ళు మొత్తం వాళ్ళు ఎగరకొట్టేస్తారు గవర్నమెంట్ ఏ కండిషన్స్ వాళ్ళు. ఏం వాళ్ళు ఆడతారు. ఇప్పుడు చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ చేసి ఎక్కువ పథకాలు ఇస్తారు. అయ్యో సమయ వాని పేరు ఎత్తాడు. ఎందుకు అలా అంటారు? అవసరం లే, అవసరం లేదంటారా? అవసరం లే. ఈసారి జగన్ ఓడిపోతారంట. ఏం కొడతాడు? 120, 130 పెద్ద 120, 130, 70, 50 రావు. 120, 130 ఖచ్చితంగా వస్తాయి. 120, 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అంత నమ్మకం ఏంది మీకు? అవును, మాకు తెలుసు. మీకు తెలుసు అంటారా? రామారావు తన నుండి తెలుసు. వాళ్ళ ఆయన పిల్లలు, వాళ్ళ ఆయన చచ్చినప్పుడు పోయినా, దీనికి పోయినా, అనంతపురం పోయినా, మదనపల్లి పోయినా, మొత్తం అంతా ఆల్రెడీ తిరిగేసావు. ఏం కొదవలేదు. పవన్ కళ్యాణ్, జగన్ గారు. అయ్యే పవన్ కళ్యాణ్ మా ఓడి అనుకో, మా ఓడి మీ ఓడి ఉండే. మొన్న వచ్చిండ్రు సావుకి. ఎవరు? గలాజ్ వచ్చి సరే జగన్ గారి చెల్లెలు సిరిమిల గారు పోటీ చేస్తున్నారు కదా, అన్నకి ఏమైనా రాసుకొని వచ్చి దీని నుంచి అనంతపురం, ఇది తెలంగాణ నుంచి బాగా చంపారు. ఆయన చంపేస్తారు. ఎవరు? చేస్తారా ఈసారి వైసీపీని గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఓకే బాబాయ్. 60 ఏళ్ళు కదా, ఒక 20 ఏళ్ళు పోయినా మొత్తం అంతా బాగుంది. మీరు చూసే పని. నమస్తే. మీరేం చేస్తున్నారు? సేద్యం. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగనే వస్తాడు అనేది మేము. ఎందుకంటారు? మాకు చేస్తాడు, తింటాడు, అన్నీ చేస్తాను. అంటే మీకు జగన్ గారు ఏం మంచి చేశారు? మామూలు ఇప్పుడు ఇచ్చినటువన్నీ ఇస్తాడు. కరెంట్ ఇస్తాడు, మామూలు ఇచ్చే పథకాలు ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు, ఏ కొదవాలి చెప్పించేయినాడు. మరి అదే చంద్రబాబు గెలిస్తే ఎక్కువ పథకాలు ఇస్తాడు, రాష్ట్రం డెవలప్ చేస్తా ముందు ఇచ్చినాడు కదా. ఇవ్వలేదా? ఇచ్చిండు.
ఏమేమి లేదు ఏమి కానీ మాకు ఇల్లు కూడా లేదు. ఏమి కానీ ఇల్లు కూడా లే. ఈ ఊర్లో ఇల్లు కూడా కట్టిല്ല 3 ఇళ్ళు 2 ఇళ్ళు కట్టినారు 14 సంవత్సరాల్లో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది అని చెప్తానేది, అప్పుడు బాగలేదు అని చెప్తానేది. మీరేం చేస్తున్నారు? నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ ఎవరు వస్తారంటారు, చంద్రబాబు జగన్? జగన్ ఎందుకంటారు? ఆయన ప్రతి పథకము బాగా చేసినాడు, 100కి 100 పాలు చేసినాడు. ఆయన చిరస్థాయిగా కొన్నేళ్ళు ఉండాలని మేము కోరుకుంటాం. సార్ చంద్రబాబు చేస్తే రాష్ట్రాన్ని డెవలప్ బాగా చేస్తా అంటున్నాడు కదా, ఏంది అనుకుండా కూడా ఏమి చేయడు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 100కి 100 పాలు బాగుంది. మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటారు? అది మాకు అవసరమే లేదు. ఇప్పుడు జగన్ ని ఓడించడానికి ముగ్గురు ఒకటే వస్తున్నారు కదా, ఏమైనా? ఇంకా 10 మంది రండిలే. ఆయన పక్క చమకలేడు. ఎవడు ఏం చెప్పినా నేను చెప్తాను నాకు గర్వంగా. ఆయన దేవుడితో సమానం. మాకు మాత్రం మీకు దేవుడితో మా ఇంట్లో 3 ఫోటోలు పెట్టుకున్నాం. 3 పెట్టినా. 3 ఫోటోలు పెట్టారు జగన్ గారి. మరి ఇప్పుడు జగన్ గారు రాష్ట్రానికి డెవలప్ ఏం చేయలేదు అంటున్నారు, అభివృద్ధి అని ఏం చేయలేదు. అది మామూలే అంటారు, స్వార్థపరులు. స్వార్థపరులు అంటారు. నిండు మనసు జగన్ మరి ఈసారి ఓడిపోతారు అంటున్నారుగా. అన్నలే అని మామూలే. రాక్షసులు దేవతలు గలాట ఇది చేస్తే ఎవరో ఇది కానీ మంచి అనేది ఎక్కడ పోదు. నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. కానీ ఇటువంటి పరిపాలన ఏ నాయకుడు చేయలేడు, చేసినలా. మరి జగన్ గారు చెల్లెలు ప్రాణికి పోటీ నిలబెట్టిన ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో జగన్? ఆమె కూడా ఏమి కాదు. ఏం కాదంటారా? ఎందుకంటే సొంత చెల్లెలు కదా. సొంత చెల్లెలు కానీ వాళ్ళ అమ్మ కూడా కానీ ఎవరినా కానీ జరగని పని ఉంది. ఏం కాదంటారు? ఏం కాదు. అంత నమ్మకం ఏంది మీకు? నేను ఇప్పుడు మీరు మీరు యుక్త వయసు, నేను చెప్పింది మీరు గమనించలేకుండా పోతున్నారు. అంటే మీరు ఎక్స్ సర్పంచ్ అన్నారు కదా. 81లో సర్పంచ్ నేను. చంద్రబాబు నాయుడు పెళ్లికి పోయినాను నేను. చంద్రబాబు వస్తే ఆయన డెవలప్ ఎలా ఉంటుంది, పరిపాలన కానీ డెవలప్? చూసేసినాం కదా, 14 ఏళ్ళు ఆయన పరిపాలన చూసినాము. ఏం లేదంటారు? ఏమీ గుణం లేదు. ఈసారి పొత్తు గెలవాలి, జగన్ పోవాలంటున్నారు కదా, మీరేమంటారు? జగన్ గెలుస్తాడు స్వామి. జగన్ గారు గెలుస్తారు ఖచ్చితంగా. 175 సీట్లు కదా గెలుస్తాడు. ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే ఆయన నిసార్ అహ్మద్ ఆయన. మరి ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? 175 వస్తాయి. మరి గెలిపిస్తారు వైసీపీని గ్యారంటీ. ఖచ్చితంగా.